నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ సంవత్సరం కళ్యాణ లక్ష్మి పథకానికి నిధులు కేటాయించడం పట్ల మంత్రి పొన్నం హర్షం. ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన. బస్సులో ఓవర్లోడ్ ఉండడంతో మధ్యలోనే ఆపివేసిన బస్సు డ్రైవర్. జమ్మిగుంట పట్టణంలోని సత్యసాయి దివ్యాంగుల పాఠశాలలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పరులపల్లి రమేష్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ. వీరవంకలో పిచ్చికుక్కల స్వైర విహారం, ఆందోళన చెందుతున్న ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని ప్రభుత్వంపై బీఆర్ఎస్ బగ్గుమంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపు మేరకు హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి నుండి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో పాటు రైతులు నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌరస్తా చేరుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ధర్నా కొనసాగిస్తున్న వారిని వ్యాన్ ఎక్కించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 15 వరకు 31,000 కోట్ల రుణమాఫీ చేస్తారని చెప్పి కేవలం 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. హరీష్ రావు 31,000 కోట్ల రుణమాఫీ చేస్తేనే రాజీనామా చేస్తామని చెప్పారని దాన్ని గమనించాలని అన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో 100% రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 40,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలో 9,000 కోట్లు తగ్గించి 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారని, బడ్జెట్లో మాత్రం 26,000 కోట్లు మాత్రమే కేటాయించారని, చివరికి కేవలం 17,934 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని అన్నారు. 31,000 కోట్ల రుణమాఫీ 40 లక్షల మంది రైతులకు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని తెలిపారు. రైతు రుణమాఫీ 46% మంది రైతులకు మాత్రమే చేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని వెంటనే షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో హుజరాబాద్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్లు గందే రాధిక, శ్రీనివాస్, తక్కలపల్లి రాజేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్, పట్నా అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండలరెడ్డి, సోషల్ మీడియా నాయకులు పావనీ గౌడ్, కౌన్సిలర్లు నాయకులతో పాటు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంటలోని శ్రీ సత్యసాయి దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో ప్రజా ఫ్యామిలీ అభిమాన సంఘాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పర్లపల్లి రమేష్ ఆధ్వర్యంలో పిల్లలకి స్వీట్లు మరియు పండ్లు పంపిణీ చేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పాఠశాల ఆవరణంలో పండ్ల మొక్కలు నాటడం జరిగింది. మరియు చిరంజీవి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేకంగా గణపతి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘాల ప్రతినిధులు నంపల్లి రవి, కనవేణ నాగరాజు, రాచపల్లి ప్రశాంత్, సముద్రాల సంపత్, రాచపల్లి చింటూ, పులవేణ రవి, కుమార్, రంజిత్, ప్రణయ్, వినయ్, అజయ్, శ్రీకాంత్, చిరంజీవి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులు డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా
ఆ పార్టీ చిరంజీవి గారి యొక్క మెగా అభిమాని మాచినపల్లి మాజీ గ్రామ సర్పంచి పర్లపల్లి రమేష్ గారు మరి వారి యొక్క చిరంజీవి గారి మెగాస్టార్ గారి బృందంతో వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ఆశ్రమంలో పిల్లలందరికీ ఫ్రూట్స్ తర్వాత మిఠాయిలు పంచిపెట్టారు. వారి బర్త్డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి కేక్ కూడా కట్ చేశారు. మరి మన ఆశ్రమంలో మరి పిల్లల సమక్షంలో వారి బర్త్డే నిర్వహించుకున్నందుకు మాకెంతో చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఇందాకనే పల్లెపల్లి రమేష్ గారు మాట్లాడారు. వారి సర్పంచ్ కాకముందు సర్పంచ్ అయిన తర్వాత కూడా మొదటి నుంచి వెళ్ళి మన ఆశ్రమానికి చేదోడు వాదోడుగా ఉండి ఎన్నో రకాల సహకారాలు అందించారు. అదేవిధంగా ఇక ముందు కూడా అందించాలని చెప్పి కూడా మా పేరెంట్స్ కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాము. ఈరోజు డాక్టర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని శ్రీ సత్యసాయి సదన్లో ఈరోజు మానసిక వికలాంగులకు మరియు విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు ఈరోజు ఈ యొక్క యాజమాన్యం గారి ఆధ్వర్యంలో ఈరోజు చిరంజీవి గారి మరి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల యొక్క అభిమానుల సమక్షంలో ఈరోజు పిల్లలకు కేక్ కట్ చేసి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మరి పళ్ళు పంపిణీ చేసి గణపతి పూజ చేసి అదేవిధంగా పండ్ల మొక్కలు నాటి ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో చిరంజీవి గారి అభిమానులు అయితేనేమి ఇంకెవరైతేనేమి ఈ యొక్క శ్రీ సత్యసాయి సదన్ను అన్ని విధాలా ఆదుకొని పిల్లలకు మంచి సేవ చేయాలని ప్రతి ఒక్కరూ వారికి భోజన వసతులు కానీ పండ్ల వసతులు కానీ ఎవరికి తోచినంత వారు సాయం చేయగలరు. ఎందుకంటే ఈ యొక్క సేవ దేనికి నిర్వచనం అంటే మానవ సేవయే మాధవ సేవ. దాన్ని లక్ష్యంగా చేసుకొని చిరంజీవి గారు కూడా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడున్న ఈ పాఠశాల దుస్థితిని చిరంజీవి గారి యొక్క దృష్టికి తీసుకెళ్ళి మేము కూడా అభిమానుల తరఫున ఎంతో అంత సాయం చేసేందుకు నిజంగా మేము పూనుకుంటామని రానున్న రోజుల్లో దీనికి ఎంతో కొంత సాయం చేసి ఈ పాఠశాలలో మా వంతు కలుపుతామని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఇలాంటి పుట్టినరోజులు చిరంజీవి గారు ఎన్నో జరుపుకోవాలని అష్టాశ్వర్యాలతో సుఖ సంతోషంతో జీవించాలని వారు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు ఇలాంటి మానసిక వికలాంగులకైతేనే నేత్రదానం అయితే రక్తదానం అయితే అనేక మొన్న కేరళలో వరద బాధితులకైతేనేమి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఇలాంటి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా సేవా కార్యక్రమాలు చేసి వారు ఐశ్వర్యతలు ఆయుర్వేదాలతో జీవించాలని మా చిరంజీవి అభిమానుల తరఫున మరియు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల తరఫున ప్రతి ఒక్కరము చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు ఈ యొక్క సత్యసాయి సదను బుచ్చిరాములు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వీణవంక మండల కేంద్రంలో పిచ్చి కుక్కలతో రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ప్రతినిత్యం రద్దీగా ఉండే వీణవంక మండల ప్రధాన రహదారిపై ఉన్న పెట్రోల్ బంకులు బస్టాండ్తో పాటు శ్మశాన వాటికకు వెళ్లే మార్గాల మధ్యన విచ్చలవిడిగా పిచ్చి కుక్కలు తిరుగుతూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం పిచ్చి కుక్కల దాడిలో గ్రామస్తులు తీవ్రంగా గాయపడటంతో కుక్కల ఉన్న చోటకి ద్విచక్ర వాహనాల ద్వారా గాని పాదచారులు గాని నడుచుకుంటూ వెళ్లడానికి జంకుతున్నారు. ప్రధాన రహదారిపైనే పిచ్చి కుక్కలు ఎక్కువగా తిరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారని జమ్మికుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతుకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని జమ్మికుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా అర్హులైన ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ కానటువంటి రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని రాజేశ్వరరావు భరోసా ఇచ్చారు. రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ అధికారులను కలిసి వారు చెప్పిన పత్రాలు సమర్పిస్తే చాలు, ప్రభుత్వం తప్పకుండా వాటిని పరిశీలించి రుణమాఫీ చేస్తూ ఉందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో రైతుకు 2 లక్షల రుణమాఫీ
రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని రాజేశ్వరరావు కొనియాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు కావాలనే రుణమాఫీని రాజకీయం చేస్తూ ఉన్నాయని రాజేశ్వరరావు మండిపడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడం కోసం రైతులను వాడుకోవడం దుర్మార్గమని ఆక్షేపించారు. రైతుల పేరుతో చేసే చిల్లర రాజకీయాలు ఆపి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహకరించాలని తెలిపారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైందని తెలిపారు. దాని నుండి బయటపడి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని రాజేశ్వరరావు కొనియాడారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోకపోతే ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదని రాజేశ్వరరావు హెచ్చరించారు. జమ్మికుంట పట్టణంలో శ్రీపతి నరేష్ కౌన్సిలర్ డాక్టర్ మోహనత్ పాటిల్ ఆధ్వర్యంలో 6వ వార్డులో ఈరోజు ప్రభుత్వ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. 50 మంది వార్డు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడం జరిగింది. వార్డు ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి, రక్తహీనత గురించి, పోషకాహారం గురించి మరియు వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత గురించి శ్రీపతి నరేష్ కౌన్సిలర్ డాక్టర్ మోహనత్ పాటిల్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంజుల, రజిత, లత, ఆర్పి ఆశలు, శ్రీలత, ఎండి రహమనిసా మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. హుజరాబాద్ నుండి వరంగల్కు వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఎక్కువ మంది ఎక్కడంతో సైడ్ మిర్రర్ కనబడడం లేదని రోడ్డుపైనే బస్సును నిలిపివేశారు. హుజరాబాద్ నుండి వరంగల్కు వెళ్లి ఆర్టీసీ బస్సులో ప్రయాణించవలసిన ప్రయాణికుల కంటే దాదాపు 110 మంది బస్సు ఎక్కడంతో తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో బస్సు నడుపుతున్న డ్రైవర్ ప్రయాణికుల రద్దీ వలన సైడ్కు ఉన్నటువంటి మిర్రర్ కనపడటం లేదని తెలిపి కొద్ది మందిని దిగిపోవాలని చెప్పినప్పటికీ ప్రయాణికులు పట్టించుకోకపోవడంతో ప్రధాన రహదారి వైపే బస్సును నిలిపివేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణం చేయడంతో ఇబ్బందిగా ఉందని, ముందస్తుగా అధికారులు ప్రయాణికుల రద్దీని గమనించి మరికొన్ని బస్సులు వేస్తే బాగుండేదని ప్రయాణికులు తెలిపారు. ఇలా మంది కంటే ఎక్కువ ఉన్నారు సార్. నేను సైడ్ నాకు డోర్ కనబడతలేదు సార్. బస్సు నడపాలి సార్. చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి మీ సైడ్ కూడా కొడవటం సార్. అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్. ఏమైనా అయితే జిమ్మదారు ఇవ్వాలి సార్. డ్రైవర్ ఆడతారు మీరు ఎవరైనా కానీ. ఎందుకు ఎక్కువ డ్రైవర్ అంటారు మరి. నేను ఎట్లా నడపాలి సార్ బస్సును? సైడ్ కనబడలేదు, ఈ సైడ్ కనబడలేదు. 50 మంది కానీ 110 మంది ఉన్నారు సార్ బస్సులో. సైడ్లో తీసి మొత్తం బియ్యం పెట్టండి. సైడ్లో సీట్లో చూడండి, ఒక కాలు ఉందా? ఇంత కాలు లేదు సార్ బస్సు. నేను ఎట్లా నడపాలి సార్ బస్సును? నేను డ్రైవర్లో కాదా? ఏమైనా అయితే మమ్మల్ని అంటారు సార్. జమ్మికుంట వినవంక మండల కేంద్రాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్మికుంట వినవంక మండల కేంద్రాలలో గురువారం సాయంత్రం వర్షం ఒక్కసారిగా దంచికొట్టింది. గత వారం రోజుల నుంచి వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా ఉదయం వేళలు సజావుగా ఉన్న వాతావరణం సాయంత్రం వేళకి మార్పు రావడంతో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. సాయంత్రం పని మీద బయటికి వెళ్లే వ్యాపారులు కానీ ప్రజలు కానీ వర్షం వల్ల ఇంటికే పరిమితమవుతున్నారు. 5 రోజుల పాటు వర్షాలు పడతాయని సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వినవంక మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన బోయిని ప్రశాంత్ వివాహానికి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడతెల ప్రణవబాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వినవంక మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన బోయిని ప్రశాంత్ వివాహం శ్రీ లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్ వినవంక నందు జరిగింది. నూతన వధూవరులను హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడతెల ప్రణవబాబు హాజరై వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి సాహెబ్ హుస్సేన్, నాయకులు గూడపు సారంగపాణి, కాజీపేట శ్రీనివాస్, మాదాసు సునీల్, పర్లపల్లి నాగరాజు, బోయిని విద్యాసాగర్, పంచాల సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు. వీణవంక కేజీబీవీలో 4 గర్ల్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పర్యటించారని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఎలిగేటి లావణ్య తెలిపారు. వీణవంక మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంలో బుధవారం 4 గర్ల్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఈఓ జనార్దన్ రావు, జీసీడీఓ కృపారావు ఆదేశాల మేరకు జిల్లాలోని 12 కేజీబీ విద్యాలయాలలో 10 రోజుల పాటు 1500 మంది విద్యార్థులు శిబిరాలలో పాల్గొనే కేజీబీవీలలో శిక్షణ శిబిరాలలో కస్తూర్బా గాంధీ విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాలికలకు యుక్త వయసులో ఎదురయ్యే సమస్యలు, ఋతుస్రావం, ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శిక్షణ, నాణ్యమైన విద్య, వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక దురాచారాలపై సామాజిక బాధ్యత, సమాజంలో స్త్రీ బాధ్యత, లింగ వివక్ష, సామాజిక విద్యాభివృద్ధి, ప్రాథమిక హక్కులు, హింసపై వ్యతిరేకంగా పోరాటం, మానసిక పరిపక్వత, నైపుణ్యాలు, దురాచారంపై పోరాటం, జీవిత నైపుణ్యాలు, సమాజంలో స్త్రీ జాతి ఔన్నత్యం, మన జాతిలో
అభివృద్ధిలో స్త్రీ జాతి గొప్పతనంపై వివరించారు. సామాజిక న్యాయం, సామాజిక భద్రత, సామాజిక మూలాలు, సమాజంలో స్త్రీల ప్రవర్తన, కమ్యూనికేషన్, భద్రత తదితర అంశాలపై సంవివరంగా బాలికలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ లావణ్య, కేజీపీవీ ఉపాధ్యాయ బృందం, 4 గర్ల్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, కస్తూర్బా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణానికి చెందిన గొల్లెరేఖ తన మొబైల్ ఫోన్ గత వారం రోజుల క్రితం పోగొట్టుకోగా పోలీసులు తిరిగి అప్పగించారు. జమ్మికుంట పట్టణానికి చెందిన గొల్లెరేఖ సుమారు వారం రోజుల క్రితం తనకు సంబంధించిన ఐక్యూ మొబైల్ ఫోన్ను పోగొట్టుకోగా సిఐఆర్ పోర్టల్ టెక్నాలజీ ద్వారా ఫోన్ను దొరకబట్టి బాధితురాలకి పట్న సిఐ వరంగంటి రవి అందజేశారు. తను పోగొట్టుకున్న ఫోన్ను తిరిగి తనకు అప్పగించిన సిఐ రవికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ మరియు ఈబీసీ కళ్యాణ్ లక్ష్మి పథకానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా 1225.43 కోట్లు విడుదల చేసింది. ఈ సంవత్సరం 2024-2025 బడ్జెట్లో కళ్యాణ్ లక్ష్మి పథకానికి 2175 కోట్లు కేటాయించింది. మొదటి దశలో 1225.43 కోట్లు విడుదల చేసింది. పెండింగ్ దరఖాస్తులతో పాటుగా తాజాగా అప్లై చేసుకున్న వారికి కూడా నిధులు విడుదల చేసింది. కళ్యాణ్ లక్ష్మి కోసం మొత్తం 65,026 దరఖాస్తులు చేసుకోగా ఈ సంవత్సరం 2024-2025కి గాను ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 33,558 దరఖాస్తులు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం 31 మార్చ్ 2024 వరకు 31,468 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఎంఆర్ఓ వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులు 28,225 కాగా ఆర్డీఓ వద్ద 12,555 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 208 దరఖాస్తులు వివిధ కారణాలతో రిజెక్ట్ అయ్యాయి. పెండింగ్ దరఖాస్తులు పోగా మిగిలిన 24,038 దరఖాస్తులకు నిధులు మంజూరయ్యాయి. మొదటి దశలో విడుదలైన 1225.43 కోట్లలో మొత్తం దరఖాస్తుల కోసం 649.86 కోట్ల డిమాండ్ ఉండగా శాంక్షన్ అయిన దరఖాస్తుల కోసం 240.73 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇంకా 984.70 కోట్లు రిమైనింగ్ బడ్జెట్ ఉంది. బడుగు బలహీన వర్గాలకు వారి ఆడబిడ్డల పెళ్లిళ్ల సహాయం కోసం కళ్యాణ్ లక్ష్మి పథకం ద్వారా 1,116 రూపాయలు సహాయం చేస్తుంది. ప్రభుత్వం ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉండి కూడా 1225.43 కోట్లు మంజూరు చేయడం పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిన 2 లక్షల రూపాయలు ఇంకా మాఫీ కాని రైతులు వ్యవసాయ అధికారులకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణమాఫీని దశల వారీగా అమలు చేస్తోంది. దీనిలో భాగంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో రుణమాఫీ కాని రైతులు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వ్యవసాయ అధికారులకు దరఖాస్తుతో కూడిన పత్రాలను సమర్పించి రుణమాఫీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. చాలా మంది రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకుని రావడంతో వ్యవసాయ అధికారుల కార్యాలయం రైతులతో నిండిపోయింది. మేడంకి సమాధానం చెప్తుంది అట్నే ఆ మేడం లెక్కనే వేరే ఊరుకుంటా వాళ్ళకి సమాధానం. ఇల్లంతకుంట దేవస్థానంలో అల్ట్రాటెక్ సిమెంట్ టెక్నికల్ మొబైల్ ల్యాబ్ వాహనం ప్రారంభించిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు. ఈ కార్యక్రమంలో అల్ట్రాటెక్ టెక్నికల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నందికా శ్రీనివాసరావు, మహాలక్ష్మి ఐరన్ హార్డ్వేర్ రామడుగు రవీందర్రావు, మార్కెటింగ్ ఆఫీసర్ ముఖేష్, టెక్నికల్ ఆఫీసర్ శ్రీకాంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎండి అయాజ్, గౌరవ కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్, పాతకల్ రమేష్, మేస్త్రీలు భూపతి రమేష్, మురళి, రాజయ్య కుమార్, జమ్మికుంట ఇల్లంతకుంటకు సంబంధించిన మేస్త్రీలు పాల్గొన్నారు. జమ్మికుంట మండలంలోని మున్సిపల్ పరిధిలోని వావిలాల వైద్య సిబ్బంది డాక్టర్ ఫర్హానుద్దీన్ ఆధ్వర్యంలో కొత్తపల్లి పరిధిలోని 17వ మరియు 18వ వార్డులలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 64 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడం జరిగింది. 4 జ్వర పీడితులను గుర్తించి వారి రక్త నమూనాలను వ్యాధి నిర్ధారణ పరీక్షల కొరకు ల్యాబ్కి పంపించడం జరిగింది. అదేవిధంగా జమ్మికుంట అర్బన్ ఏరియాలోని 6వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో డాక్టర్ మహోన్నత పటేల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి 58 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు ఇప్పించారు. 3 జ్వర పీడితులను రక్తపూతల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కి పంపించారు. ఈ సందర్భంగా
వార్డులలోని ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది. వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రతపై కూడా అవగాహన కల్పించారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వార్డులలో ఉన్న పల్లె దవాఖానాలకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్య శిబిరంలో అసంక్రమిత వ్యాధులు అనగా బీపీ మరియు షుగర్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఫర్హానుద్దీన్, డాక్టర్ మహోన్నత పటేల్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ అరుణ, వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్, ఏఎన్ఎంలు వాణిశ్రీ, మంజుల, రజిత, ఆర్పి, లత మరియు యాదమ్మ, జయలక్ష్మి, సుజాత, రహమతునిసా మరియు వార్డులలోని ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ సంవత్సరం కళ్యాణ లక్ష్మి పథకానికి నిధులు కేటాయించడం పట్ల మంత్రి పొన్నం హర్షం. ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన. బస్సులో ఓవర్లోడ్ ఉండడంతో మధ్యలోనే ఆపివేసిన బస్సు డ్రైవర్. జమ్మిగుంట పట్టణంలోని సత్యసాయి దివ్యాంగుల పాఠశాలలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పరులపల్లి రమేష్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ. వీరవంకలో పిచ్చికుక్కల స్వైర విహారం, ఆందోళన చెందుతున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.